బీజేపీ ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పేరు మార్పు, నూతన మార్గదర్శకాలకు నిరసనగా వెంటనే ఆ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి అని కార్యక్రమం చేపట్టారు. హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ ఈ కార్యక్రమానికి హాజరై అనంతరం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పథకాలను తీసివేయడం తప్ప కొత్తగా ఏమీ తీసుకురావట్లేదని, ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసివేయడం తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదని అన్నారు. గ్రామంలో ఆర్థిక వ్యవస్థను పెంచాలంటే ఉపాధి హామీనే తీసుకురావాలి. కనీసం 100 రోజులైనా తీసుకొచ్చి మన నిరుపేదలు ఎవరైతే పనిచేస్తారో వారికి అన్నం పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ మరి దీన్ని తుంగలో తొక్కి పేరు మార్చి దాని విధానాలు మార్చి 4 గంటలకు ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి, 7 గంటలకు ఒకసారి, 11 గంటలకు ఒకసారి. ఐరిస్ అంటే కళ్ళకి స్కానర్లు పెడతారు, అది పనిచేస్తలేవు, రేపు మీ డబ్బులు రావు. ఇట్లాంటి పథకం బీజేపీ తీసుకొచ్చింది. నేను కోరేది దీని గురించి ఇంకా వివరంగా పెద్దలు చెప్తారు. నేను కోరేది ఏంటంటే, రేపు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ ముందుంటే మీరు ప్రతి ఒక్కళ్ళని నిలదీయాలి. ఎందుకు మా 100 రోజుల పని పేరు మార్చిండ్రు, ఎందుకు 4 గంటలకు వెరిఫికేషన్ పెట్టిండ్రు, ఈ కళ్ళకు మీరు పెట్టే ఐరిస్ స్కానర్ అంటాం అది ఎందుకు తీసుకొచ్చిండ్రు అనేది నిలదీయాలి రేపు బీజేపీ నాయకులు మీ గ్రామంలో. రేపు ఎలక్షన్లు వచ్చినా ఏదున్నా మన ఫస్ట్ నువ్వు నాకు చెప్పు, పేరు ఎందుకు మార్చినావు, గాంధీజీ పేరు తీసి మరి ఎందుకు నువ్వు విబిజీ రామ్జీ పేరు ఎందుకు పెట్టినావు, ఎందుకు మాకు 4 గంటలకు ఈ వెరిఫికేషన్ ఎందుకు మేము సంతకాలు చేయాలి, ఎందుకు తలుగులో కాక